హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు డేట్ స్టార్ట్ అయిపోయింది. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఆగ్రా అనుకుంటున్నాం. దగ్గరలో పెట్రోల్ బంక్ ఉంది. పెట్రోల్ బంక్ వచ్చి ఫస్ట్ టైంకి ఆల్రెడీ రిజర్వ్లోకి వచ్చేసాం. బ్రో ఇక్కడనే కొట్టిద్దాం బ్రో. కానీ పెట్రోల్ బంక్లోకి ఎంట్రీ అయ్యాం. ఇక్కడ పెట్రోల్ ప్రైస్ 105, 106 ఉంది. నిన్న కూడా అక్కడ బ్రో కొట్టించేటప్పుడే అక్కడనే కొట్టిద్దాం అనుకున్నాం, కానీ ఇంకా అక్కడ కొట్టియలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ కొట్టించుకొని ఇంకా డైరెక్ట్ మళ్ళీ స్టార్ట్ అయిపోయేది. ఇందాక గూగుల్ మ్యాప్లో చూసినాము చెమ్మల్ బ్రిడ్జ్ అని. అక్కడ చూస్తే కొన్ని లొకేషన్స్ ఫొటోస్ చూపించినాయి, కాకపోతే ఇది కాదనుకుంటాను. నాకు తెలిసి రాంగ్ బ్రిడ్జ్ అనమాట. కొంచెం ముందు వెళ్ళాక చూడాలి. అక్కడ కూడా ఒక స్టాప్ చేద్దామని వస్తున్నాను. బ్రిడ్జ్ బాగుంది, అది గూగుల్ మ్యాప్లో చూస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. 6 o'clock క్లోజ్ ఉంటుంది. మేము అందుకోసమే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. మొత్తానికైతే తాజ్మహల్ లోపలికి ఎంటర్ అయినాం. ఇది వచ్చేసి తాజ్మహల్ ఎంట్రెన్స్. తాజ్మహల్కి 3-4 ఎంట్రెన్స్ ఉన్నట్టుంది. ఇది వెస్ట్ ఈస్ట్ అని చెప్తున్నారు. బ్యాగ్స్ ఇంకా లగేజెస్ మొత్తం వచ్చేసి హోటల్ దగ్గర పెట్టేసినాము. వెహికల్ కూడా మంచిగా పార్కింగ్ ప్లేస్ చూసుకొని పెట్టేసి వచ్చినాము అక్కడ హోటల్ దగ్గర. కానీ చాలా బాగుంది తాజ్మహల్ అయితే ఎంట్రెన్స్. ఏంట్రా బాబు ఇంతమంది ఉన్నారు. మొత్తానికైతే తాజ్మహల్కి వచ్చేసినాం. బా ఏముందన్న వీడియో వ్యూ మాత్రం వస్తుందన్న. మన ఈవినింగ్ రావడం కూడా కొంచెం ప్లస్ పాయింట్ అయింది అనుకుంటా. మీకు డౌట్ రావచ్చు, కింద ఎందుకు అంత ఎక్కువ మంది ఉన్నారు, పైన ఎందుకు ఇంత తక్కువ ఉన్నారని. కింద ప్రైస్ వేరే ఉంది, పైన ప్రైస్ వేరే ఉంది. ఇంకోటి మన జవాన్ వాళ్ళు కూడా కలిసినారు అక్కడ ఎంట్రెన్స్లోనే. వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళే. కొంచెం సేపు మాట్లాడి ఇక్కడ పైకి వచ్చేసి ఇక్కడ మైక్ వర్క్ కావట్లేదు, అందుకోసమే వాయిస్ డబ్ చెప్తున్నాను. ఇప్పుడైతే మనం తాజ్మహల్ ముందర ఉన్నాం. ఇదేంది నాకంటే అవుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసినారా డిజైన్. ఇవి కూడా మొత్తము రాయితోటే చేసినారు, కానీ మస్తు ఆసం ఉంది ఇది. మనకైతే మెయిన్ ఎంట్రన్స్ టికెట్స్ వచ్చేసి 50 రూపీస్. మళ్ళీ దీని మీదకి రావాలంటే ఎక్స్ట్రా 200. ఇక్కడ ఫుట్వేర్ అలో చేయరు. మనకు సపరేట్ దానికోసం సాక్స్ లాగా అవి ఉంటాయి కదా కవర్స్, అవి తీసుకొని ఎంట్రీ కావాలి. లోపలికి వెళ్తే కెమెరాస్ మాత్రం అలో చేయరు. ఈరోజు డే 3 అయితే మొత్తానికి అయితే స్టార్ట్ అయినాము. మేము నైటే ఢిల్లీ వెళ్ళిపోదాం అనుకున్నాము, కాకపోతే ఆగ్రాలో కూడా స్టే చేద్దాం అనుకుని స్టే చేసినాము. ఇక్కడ స్వీట్లో ఫేమస్ అన్నారు. కొన్ని షాపింగ్ కూడా ఏమైనా చేద్దామని అయినాము. స్వీట్స్ అంత మంచిగా అనిపించలేదు, అందుకోసం తీసుకోలేదు స్వీట్స్ అయితే. కానీ టాయ్స్ అయితే చాలా దొరుకుతున్నాయి. టాయ్స్ చాలా బాగున్నాయి. తాజ్మహల్ ఫొటోస్ అవి ఇవి చాలా బాగున్నాయి. అది కూడా 1-2 తీసుకున్నాను నేను. ఇంకా ట్రాఫిక్ అయితే చాలా ఉంది. అన్నని అడిగితే ఇంకా ముందు చాలా ఉంటుంది అన్నమాట. ఢిల్లీలో అయితే ఘోరంగా ఉంటుందంట ట్రాఫిక్. ఇప్పుడే ముందే సుక్కలు కనిపిస్తున్నాయి. ఎండ కూడా బీభత్సం కొడుతుంది ఈరోజు. సరే ఇప్పుడైతే ఇంకా మొత్తానికి అయితే ఢిల్లీకి వెళ్ళిపో. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, 'cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at అమ్మ ఓయో రూమ్లు దోలాడుతుంటే ఒక్కటి లొకేషన్ కరెక్ట్ వస్తలేదు. ఇప్పటికి 3 ఓయో రూమ్ల. ఏం ట్రాఫిక్, ఏం జనం అంటే చూడ హఠం అంటే వచ్చిందానా. రూమ్ దొరికిందానా. నై రూమ్ ఎక్కడున్నా ఇంకా స్ట్రేటా
అన్న ఇవన్నీ కాని పనులన్నా ఈ లొకేషన్లో. ఈ సందులో ఏదో ఏనేన్నో చూపిస్తుంది అది. మూడో లొకేషన్ ఇప్పటికి. ఆడిపోయినాక సందులు లేవు, ఆడ గూగుల్ మ్యాప్లో చూపిస్తుంది కానీ. అక్కడే ఒకసారి ఇంకా స్ట్రైట్ చూపిస్తుందిగా, అట్లా చూపిస్తుందా? అక్కడ దాంట్లో బండి పోతుందా? అది డైరెక్ట్ ఇంట్లోకి పోయేటట్టుంది, అది బండి పోదాడా? చూద్దా ఒకసారి. అక్కడ తెలుగు వాళ్ళు కలిసిండాను ఇంతకుముందు, వీసా కోసం వచ్చారట. మొత్తానికి అయితే రూమ్ దొరికింది. షెఫీపురం అవతల సైడ్ చూసినారంటే ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతున్నాను నేను. అన్న ఇది బ్యాకే చూపిస్తుంది అన్న, బ్యాక్ సైడ్ చూపిస్తుంది, అక్కడ చూపిస్తుంది. లదాఖ్ మొత్తము ఎక్స్పీరియన్స్ ఇన్నే ఉన్నట్టుందిగా. అటు బ్యారియర్లు బ్యాక్ చేయకుండా రావాలి. అన్న ఇక్కడ రైటే ఉంది. అన్న ఇన్నే చూపిస్తుంది అన్న లొకేషన్, ఇన్నే చూపిస్తుంది. ఇదేనేమో. మొత్తానికి అయితే రూమ్కి వచ్చుకుంటా. ఇది చూడు మొత్తం నానిపోయింది అన్న, ఎయిర్ మొత్తం, బట్టలు మొత్తం నానిపోయినా, బట్టలు నెత్తి, హెల్మెట్ అయితే పచ్చిగా అయిపోయింది.